హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి ఎంబీబీఎస్ రౌండ్ 1 అలాట్మెంట్స్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేవి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్నూన్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ పేరెంట్స్ కట్ ఆఫ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అండ్ సీట్ రాలేదు, చాలా హై కట్ ఆఫ్లోకి వెళ్ళాము అని ఎవరైతే టెన్షన్ పడుతూ ఉన్నారో, సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉంది క్యాస్ట్ వైజ్ అని చెప్తాను. అండ్ ఎన్ని సీట్స్ ఫిల్ చేశారు, ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉన్నాయి, రౌండ్ 2లో ఎన్ని సీట్స్ ఫిల్ అవ్వబోతున్నాయి, 2024-23 రౌండ్ 1ని కంపేర్ చేస్తే ఎంతవరకు కట్ ఆఫ్ ఉందనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చిన అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో మీలో ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, పర్సనల్గా నాతో మాట్లాడాలంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ ఫర్ మెంటర్షిప్. సో ఆయుష్ రిలేటెడ్, బీడిఎస్ అండ్ ఎంబీబీఎస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎందుకంటే మీరు ఇప్పుడే రూల్స్ అండ్ రెగ్యులేషన్ జోన్లోకి ఎంటర్ అవుతా ఉన్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి తెలంగాణకు సంబంధించిన రూల్స్. ఏదైనా మిస్టేక్ చేస్తే సీటే పోతుంది. సో కాబట్టి మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎంబీబీఎస్కి సంబంధించిన అలాట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నట్టు 133 స్టూడెంట్స్ ఎవరైతే కోర్టుకి వెళ్ళి ఎలిజిబుల్ అయ్యారో, వీళ్ళలో అంటే విత్ ఇన్ ద కట్ ఆఫ్ లిమిట్ లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాకపోతే ఈ కోర్టు హీరింగ్ ఎప్పుడు ఉందంటే సుప్రీంకోర్టులో మళ్ళీ ఈ జడ్జ్మెంట్ సంబంధించి 13/3/10/2024 అంటే అక్టోబర్ 3 రోజున హీరింగ్ ఉంది. సో వీళ్ళ తరఫున పిటిషన్స్ కానీ అడ్వకేట్స్ కానీ అక్కడ ప్రజెంట్ అవ్వాలి అని ఒక నోటీస్ని అయితే కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళని ఇంక్లూడ్ చేసుకొని అలాట్మెంట్ అయితే ఇచ్చేశారు. సో టోటల్గా అలాట్మెంట్ అని చెక్ చేసుకోవచ్చు. మీ నేమ్ ఎక్కడుంది, మీ క్యాస్ట్ ఏంటి, అలాట్మెంట్ కేటగిరీ ఏంటి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం 1979 తర్వాత సో మనకు ఫస్ట్ టైం ఇప్పుడు ఈ రూల్ ఏదైతే ఉందో, ఓకేనా, లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు మనకు యూఎన్ఆర్ ఉండేది. ఫస్ట్ టైం తెలంగాణలో అన్రిజర్వ్స్ లేకుండా సీట్స్ అనేవి ఫిల్ చేశారు. అందుకే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఓపెన్ జనరల్ చాలా సింపుల్గా ఉంది అనమాట. ఓపెన్ జనరల్, ఓపెన్ ఫీమేల్ అని. ఇంతకుముందు లోకల్, యుఎన్ఆర్ ఇదంతా పెద్దగా ఉండేది అనమాట. బీసీఏ, బీసీబీ అని ఉండేది. చాలా సింపుల్గా ఓపెన్ జనరల్ ఫేజ్ 1, ఓపెన్ జనరల్ ఫేజ్ 2 చాలా సింపుల్గా ఇచ్చేసారు అనమాట. సో ఎందుకంటే ఓన్లీ లోకల్ సీట్స్, యుఎన్ఆర్ సీట్స్ లేవు కాబట్టి సో ఈ విధంగా అలాట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. దీంట్లో మీ ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు, రోల్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు, నేము, క్యాస్ట్ అండ్ ఎక్కడ సీట్ వచ్చింది అంటే ఏ కేటగిరీలో సీట్ వచ్చింది అనేది చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. దీంట్లో అన్ని కాలేజ్కి సంబంధించి ఇంక్లూడింగ్ మైనారిటీకి సంబంధించి మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. 2024కు సంబంధించి కాంపిటీషన్ కట్ ఆఫ్ ఎలా ఉందనేది చూద్దాము. సో 2024కు సంబంధించి మనకు ఓసీ కట్ ఆఫ్ వచ్చేసరికి 528, ఓకేనా, 528 కంపేర్ టు 2023 ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్ డౌన్లోనే ఉంది, కానీ మార్కులు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల సో 528 మనకు ఓసీ రౌండ్ 1 కట్ ఆఫ్. సో అదేవిధంగా రౌండ్ 1 2023లో కట్ ఆఫ్ 478 నుంచి 453కి డౌన్ అయింది. సో సెకండ్ రౌండ్లో. సో 451, 452 అనేది మనకు నెక్స్ట్ రౌండ్లో అనమాట. ఓకే, సో అదేవిధంగా మీకు బీసీఏ కట్ ఆఫ్ చూడండి 437, ఇదే లీస్ట్, ఇంకా తెలంగాణలో లీస్ట్ 437. లాస్ట్ ఇయర్ 493 ఉంది. సో సెకండ్ రౌండ్లో 10 మార్క్స్ అయితే డౌన్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ బీసీబీకి సంబంధించి మనం చూసినట్లయితే 515 దగ్గర కట్ ఆఫ్ అయింది. సో 515 పైన ఉన్న క్యాండిడేట్స్ అందరికీ బీసీబీలో సీట్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 468 నుంచి 435కి అయితే రావడం జరిగింది. సో బీసీసీ కట్ ఆఫ్ వచ్చేసరికి 444. సో లాస్ట్ ఇయర్ 387 నుంచి 382కి రౌండ్ 2లో కాంపిటీషన్ తగ్గింది. బీసీడీ 520 అండి. బీసీడీ 476 నుంచి 440కి తగ్గింది, అంటే 36 మార్క్స్ తగ్గింది. ఎందుకంటే ఎక్కువగా ఎంఆర్సీ తీసుకోవడం, అంటే హై కాంపిటీషన్లో ఉండడం బీసీబీ క్యాండిడేట్స్ అనేవాళ్ళు. ఎంఆర్సీ వాళ్ళు బీసీబీ వాళ్ళు ఎక్కువ తీసుకున్నప్పటికీ ఓపెన్ కోటాలోకి అండ్ బీసీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది వెళ్ళడం వల్ల సో 7% ఆఫ్ ద కాంపిటీషన్ తక్కువ వచ్చారు. దాదాపుగా 30 మార్క్స్ తగ్గింది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది బీసీడీ నుంచి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళడం వల్ల. సో బీసీఈ 494 ఉంది, 494. లాస్ట్ ఇయర్ 453 నుంచి 433కి అయితే తగ్గడం జరిగింది. సో 446 ఎస్సీ కాంపిటీషన్ 446 ఉంది, 394 లాస్ట్ ఇయర్ ఉండే. సో ఈ కాంపిటీషన్ 391కి తగ్గింది.
అదేవిధంగా 455 ఎస్టీ కాంపిటీషన్ చాలా హెవీగా పెరిగింది, 50 మార్కులు పెరిగింది, దగ్గర 50 మార్కులు పెరిగింది అనమాట. 405 లాస్ట్ ఇయర్ ఉండే 401కి తగ్గింది. సో మీరు తెలంగాణలో రౌండ్ 2 నుంచి రౌండ్ 4 వెళ్ళేసరికి తక్కువగా కట్ ఆఫ్ తగ్గేది ఏదైతే ఉందో అది ఎస్టీనే తగ్గుతూ ఉంటుంది. మీరు ప్రీవియస్ ఎన్ని ఇయర్స్ చెక్ చేసుకున్నా అలానే ఉంటుంది. సో ఇక గుడ్ న్యూస్ అని చెప్పాను. యాక్చువల్ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, సో మనకు టోటల్ గా నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే, నెంబర్ ఆఫ్ సీట్స్ 5590 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, 5590 సీట్స్ ఇంక్లూడింగ్ 330 మైనారిటీ సీట్స్. సో కాబట్టి ఇప్పుడు మనం మైనారిటీ అని, సో దాంతోపాటు రిమైనింగ్ క్యాస్ట్ అని వెరిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఆ పీడిఎఫ్ని ఎక్సెల్ షీట్ కన్వర్ట్ చేసి చేయాల్సి వస్తుంది, టైం పడుతుంది. సో కొంచెం లేట్ అయిన తర్వాత విజన్ అప్డేట్ వెబ్సైట్లో ప్రతిదీ డేటా అనేది అప్డేట్ చేస్తాను. సో మనకు 5500 సీట్స్ ఉంటే, 5590 సీట్స్ ఉంటే మనకు ఫిల్ అయిన సీట్స్ 4282, 77% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయ్యేసారు. 77% ఆఫ్ ద సీట్స్ ఫిల్ చేశారు డ్యూ టు ఎంఆర్సి. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ 2023లో కూడా మనకు 78% ఆఫ్ ద సీట్స్ ని ఫిల్ చేశారు. నేను ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో చెప్పాను, మొత్తం సీట్స్ ఫిల్ అవ్వలేదు, మేబీ 70% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అవి ఉండొచ్చు, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్పడం జరిగింది. సో అది పర్ఫెక్ట్ గా ఉంది. 77% ఆఫ్ ద సీట్స్ ని ఫిల్ చేశారు. మనకు 1308 సీట్లు అనేవి డైరెక్ట్ సెకండ్ రౌండ్ కి సీట్లు ఉండబోతున్నాయి. ఓకేనా, సెకండ్ రౌండ్ లో ఫిల్ చేసే సీట్స్ 1308 సీట్స్ అనేవి ఫిల్ చేయబోతున్నారు. వీటితో పాటు నాట్ రిపోర్టెడ్ ఉంటాయి. ఓకేనా, వీటితో పాటు నాట్ రిపోర్టెడ్. సో నాట్ రిపోర్టెడ్ ఒక 200 సీట్స్ వరకు ఉండొచ్చు, నాట్ రిపోర్టెడ్ ఒక 200 సీట్స్ వరకు ఉండొచ్చు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 1 లేదా 2 పర్మిషన్ వస్తున్నాయి అంటున్నారు. అంటే సెకండ్ రౌండ్ వరకైనా యాడ్ అవ్వచ్చు అని ఒక ఎగ్జాక్ట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ యాడ్ అవ్వచ్చు అని అంటున్నారు. సో దాంట్లో ఒక 150 సీట్స్ యాడ్ అవుతాయి అనుకుందాం. ఓకేనా, 150 సీట్స్ యాడ్ అవుతాయి అనుకుందాం. అంటే దాదాపుగా 1700 సీట్స్ అనేవి రౌండ్ 2 వేకెన్సీ ఉండబోతున్నాయి. ఇది చాలా 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 గుడ్ న్యూస్ కట్ ఆఫ్ తగ్గడానికి. సో కాకపోతే ఎంతవరకు కట్ ఆఫ్ తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది అనేది అఫీషియల్ గా నాట్ రిపోర్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత, సో రౌండ్ 2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఎవరైతే మాకు సీట్ రాలేదు, సీట్ వస్తుందో లేదో తెలియదు అని ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎన్ని సీట్స్ వేకెంట్ గా ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ లో కూడా ఈ లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ వస్తే ఎంతవరకు తగ్గింది తెలంగాణలో, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ ఇయరే రిపీట్ అవుతే, సేమ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఇదే బేసిస్ లో తగ్గితే, సో మీకు కట్ ఆఫ్ ఏ రేంజ్కి వెళ్తుంది అనేది మీరు చెక్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. సో మీరు ఈజీగా మీ కట్ ఆఫ్ ని చెక్ చేసుకోవచ్చు. సో నేను ప్రీవియస్ ఇయర్ లో ఉన్నట్టే కట్ ఆఫ్ డౌన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. సో కాబట్టి దీన్ని వెయిట్ చేసుకొని ఫర్దర్ గా రౌండ్ 2 వేకెన్సీ, క్లియర్ కట్ వేకెన్సీ విత్ సీట్ మ్యాట్రిక్స్ వస్తే కట్ ఆఫ్ ఎంత తగ్గుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపు మార్నింగ్ మీకు రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో, అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.